महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మేషరాశి వారికి వారం యోగిస్తున్న గ్రహాలు మెయిన్గా దశమంలో రవి, దశమంలో కుజుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. అలాగే లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు, లాభంలో రాహు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉంది. ఇది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని చెప్పుకోవాలి మేషరాశి వాళ్ళకి సంబంధించి మనం చూసినట్టయితే కనుక. ఎందుకంటే పవర్ అండ్ అథారిటీకి సంబంధించిన రవి కుజులు ఇన్ఫ్లుయెన్స్ ప్లానెట్స్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్లానెట్స్. రవి వచ్చి కింగ్ అండ్ ఇక్కడ కుజుడు వచ్చి సైన్యాధిపతి. సో కాబట్టి రవి కుజుల యొక్క కలయిక, పైగా కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉండగా దశమ స్థానంలో నడుస్తుండటం ఈ రాశి వాళ్ళకి 100% మేషరాశికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ సమయంలో వృత్తి ఉద్యోగాలకి సంబంధించి, ప్రొఫెషనల్ మ్యాటర్స్కి సంబంధించి ఏలినాటి శని నడుస్తున్న సమయంలో కూడా మేషరాశి వారికి డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ టైం ఇన్ ప్రొఫెషనల్ లైఫ్ అని చెప్పచ్చు. దీంతో పాటుగా బుధ శుక్రుల యొక్క లాభస్థాన సంచారం కూడా ఈ యొక్క వారంలో మనం మారడం గమనించాం. ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు బుధవారం నుంచి 4వ తారీఖు నుంచి కుంభరాశిలోకి బుధుడు, 6వ తారీఖు నుంచి శుక్రుడు కూడా కుంభరాశిలోకి లాభస్థానంలోకి వస్తున్నారు. సో బుధ శుక్రులు ఇద్దరూ కూడా ఈ రాశికి సంబంధించి మెయిన్గా బుధ శుక్రులు ఇద్దరూ లాభస్థాన సంచారంలోకి రావడం కూడా ఇది మిత్ర రాశుల్లోకి, పైగా మిత్ర రాశుల్లోకి రావడం చాలా మంచి ఇక్కడ ట్రాన్సిట్గా మనం చెప్పచ్చు ఈ రాశికి సంబంధించి. కాబట్టి బుధ శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉందో కోర్టు కేసెస్ కావచ్చు, ఎనిమీస్ త్రూ శత్రువుల నుంచి మీరు లాభపడడం కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ చాలా వరకు షార్ట్ జర్నీస్ వల్ల కూడా లాభాలు కలిగే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ రాశికి మనం మెయిన్ చూసినట్టయితే కనుక 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఈ రాశికి గురు శుక్ర శని 3 రోజులు కూడా అత్యంత అద్భుతంగా ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది. కాబట్టి గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని అర్ధాష్టమ సంచారం. డెఫినెట్లీ అర్ధాష్టమంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి, పైగా పౌర్ణమి గడియల్లో నడుస్తున్న ఈ అర్ధాష్టమ చంద్రుని యొక్క సంచారంతో పాటుగా దశమస్థానంలో ఉన్న రవి ప్రభావం కూడా ఉండటం వల్ల ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్స్ ఈ రాశి వాళ్ళకు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇవి పాజిటివ్గానే ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంగళ బుధవారాల్లో కనుక మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం
అయితే ఆ రాశ్యాధిపతి రవి చాలా మంచి పవర్ఫుల్ దిగ్బలంలో డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో ఉండటం వల్ల ఈ రాశి వారికి సంబంధించి మీ సంతానం మీ సంతానానికి సంబంధించి వాళ్ళు ఉద్యోగానికి సంబంధించి చూసే ప్రయత్నాల్లో కూడా పంచమాధిపతి ఇక్కడ ఆ యొక్క రవి కూడా మంచి డైరెక్షనల్ స్ట్రెంగ్త్లో కుజుడితో ఉచ్చలో ఉన్న కుజుడితో కలిసి ఉండటం వల్ల మీ పిల్లలు కూడా ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు పొందే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశ్యాధిపతి బుధుడు ఇక్కడ మిత్రక్షేత్రంలో లాభస్థానంలో సంచారంలో ఉన్నారు. ఇక్కడ చంద్రుడు షష్టమంలో యోగిస్తారు, బుధుడు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో యోగిస్తున్నారు. కాబట్టి రుణ రోగ శత్రుస్థానాధిపతి అయిన ఈ షష్టమ స్థానంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం రిలాక్సేషన్ కావచ్చు, అలాగే అప్పులకి సంబంధించిన విషయాల్లో చక్కగా మీరు వాటిని తీర్చగలిగే శక్తి రావటం కావచ్చు, అలాగే ఎనిమీస్ మీ యొక్క శత్రువుల నుంచి మీరు లాభం గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్ శత్రువుల నుంచి మీరు ఎక్కువ లాభం పొందే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ శత్రువుల వల్లే మీరు బలపడే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్టెడ్ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం లాభస్థానం బుధుడి యొక్క సంచారం, శుక్రుడి యొక్క సంచారం వల్ల అన్ని పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వారాంతానికి చూస్తే ఇక్కడ మనకి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ సప్తమ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, సప్తమాధిపతి కూడా చక్కగా మిత్రక్షేత్రంలో లాభంలో ఉన్నాడు. వ్యాపారానికి సంబంధించి అయినా, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, సో తప్పకుండా కాంట్రాక్ట్కి సంబంధించి బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కూడా లాభస్థానంలో సంచరిస్తున్న ఈ శుక్రుడి యొక్క సంచారం బాగా యోగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల వల్ల లాభం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. కాబట్టి మేషరాశి వారికి మెయిన్గా ఈ వారం మనం చూసినట్టయితే ఎక్కడా కూడా అంత ఇబ్బందికర పరిస్థితులు ఏమీ లేవు. అన్ని గ్రహాలు కూడా దిగ్బల స్థితిలో ఉండటం వల్ల చక్కగా అంతా కూడా మంచి పాజిటివ్నెస్ అనేది ఈ వారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఏలినాడు శని సంచారం ఒకటి ఉంది కాబట్టి శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ ఉంటాం. అలాగే గురువు గారి యొక్క తృతీయ స్థాన సంచారం వల్ల సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టడం, అనవసరమైన తిరుగుడు, వృధా భ్రమణాలు, కొంచెం ఎక్కువ కష్టంతో కూడుకున్న పనులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం కానీ, దత్తాత్రేయుడి ఆరాధన చేయటం కానీ చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.